మదనపల్లిలో షాజహాన్ బాషాను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించగానే అయోమయంలో పడ్డ వైసీపీ నాయకులు ఓటమి భయంతో అనవసర విమర్శలు చేసి అబాసు పాలయ్యారని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శలు గుప్పించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ధృతరాష్ట్ర కౌగిలి అంటూ ఎద్దేవా చేశారు. పీలేరు నియోజకవర్గంలోని నాటి మైనారిటీ నేత ముఘల్ సైఫుల్లా ఖాన్ తొక్కి పైకి వచ్చిన సంగతి ప్రతి ముస్లిం మైనారిటీకి తెలుసుకోవాల్సినటువంటి అని సూచించారు. పెద్దిరెడ్డి కంటే ముందే నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ముస్లిం మైనారిటీకి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇచ్చిన చరిత్రను ఆయన గుర్తు చేశారు. మదనపల్లిలో వక్స్ బోర్డుకు చెందిన ఆస్తులు కాపాడడంలో షాజహాన్ బాషా కీలక పాత్ర పోషించాడని కొనియాడారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన షాజహాన్ బాషా పైన విమర్శలు సహించవని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలోని రాటికొండ మధుబాబు, అన్వర్ బాషా, రామచంద్ర పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో ఈ మదనపల్లి కానీ రాష్ట్రానికి కానీ వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందని చెప్పి నేను ఈ నాయకులు అడుగుతున్నాను. వీళ్ళు ఎంతసేపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఒక దొంగలకు ముఠాగా ఒక మాఫియా నడుపుతూ ఇసుక మైనింగ్లో 1,00,000 కోట్లు దోచుకున్న వ్యక్తి ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తారా? ఇది ఎవరైనా నమ్మదగ్గ విషయమా? ఏదైనా చేయాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఈరోజు ముస్లిం మైనార్టీల్లో పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నది చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ దుల్హన్ పథకం అయితేనేమి, దుకాణాలు మకాన్ పథకం అయితేనేమి, వక్ఫ్ బోర్డు ఆస్తుల పర్యవేక్షణకు కంకణం కట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు మనకు షాజహాన్ బాషాకు టికెట్ ఇవ్వడము వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే షాజహాన్ బాషా తెలుగుదేశంలో వచ్చిన వెంటనే షాజహాన్ బాషాకు బలం పెరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలమైన గాలులు వీస్తున్నాయి. దాన్ని ఓర్వలేక జీర్ణించుకోలేక ఈ వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పెడుతున్నారు. మీరు ఎన్ని చేసినా అరచేయి అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మన షాజహాన్ బాషాను అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపించుకుంటాము. తర్వాత ఇంకో విషయం చెప్తున్నాను. వైఎస్ఆర్ పరిపాలన అంతం కావాలని ఈ రోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు. వీళ్లకు బుద్ధి చెప్పి వీళ్లకు ఇంటికి పంపించి జగన్మోహన్ రెడ్డికి నేరుగా జైలుకి పంపించే రోజులు వచ్చాయి కాబట్టి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు భయపడే అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి దిక్కు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.